ఇక ఈస్టర్ పండుగ సందర్భంగా డాక్టర్ కటికల శోభారావు గారి స్వగ్రామమైన చింతలపూడి గ్రామంలో వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు కటికల రామకోటి గారు మరియు కాంతమ్మ గారుల సమాధులకు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆర్కే కాంపౌండ్లో ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శోభారావు గారు మాట్లాడారు. వారి తల్లిదండ్రులను వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక మరోవైపు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ని విచారించాలని బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ కేటీఆర్లు చెబితేనే కాంగ్రెస్ పార్టీలో పలువురు నాయకులు వచ్చి చేరుతున్నారని ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య చీకటి ఒప్పందం మేరకే ఇలా జరుగుతుందని వెల్లడించారు. నరేంద్ర మోడీ గెలుపు ఖాయమని భావించి వచ్చినటువంటి సైద్ధాంతిక మార్పు వల్ల భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాళీ అని రాష్ట్రంలో తెలుసు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ లోకి పోలా. కానీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ముమ్మాటికి కేసీఆర్ సలహా మేరకు కేటీఆర్ సూచన మేరకు వాళ్ళని కాపాడటం కొరకు జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలే వాళ్ళు కాంగ్రెస్ లోకి పంపుతా ఉన్నారు. ఇది గతంలో కూడా జరిగింది. కేసీఆర్ పంపితేనే వస్తున్నారు. ఇది ముమ్మాటికి నిజం. ఈ విచారణ చూస్తా ఉంటే అర్థమైతా ఉంది. విచారణ అనేది అధికారులకు పరిమితం చేస్తూ కేసీఆర్ ని కాపాడటం కొరకు కేటీఆర్ ని కాపాడటం కొరకు జరుగుతున్నటువంటి విచారణలుగా ఉండటం వలన ఆ కేసీఆర్ కేటీఆర్ యొక్క కనుసన్నల్లో వాళ్ళ యొక్క సూచన సలహా మేరకే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ముమ్మాటికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరినొకరు సహకరించుకుంటూ ఒకరినొకరు కలిసి బలపడటం కొరకు ఒకరినొకరు కాపాడుకోవటం కొరకు ఆ రకంగానే ఈ రాజకీయమైనటువంటి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపా మున్షీల సమక్షంలో కాంగ్రెస్లో పలువురు నాయకులు చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య చేరారు. ఈ మేరకు కావ్యకు కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపా మున్షీ శుభాకాంక్షలు తెలియజేశారు.